వలన ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆవిర్భావం తర్వాత మొదటిసారిగా మీ ముందుకు వచ్చాను. సో ఇవాళ కొన్ని కీలకమైనటువంటి అంశాలను మీ ముందు మాట్లాడాలనుకుంటున్నాను. మరి కాసేపట్లో వరంగల్లో రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఉండబోతా ఉంది. ఇవాళ 10:30 గంటలకు భద్రకాళి అమ్మవారి దర్శనం, ఆ తర్వాత 11 గంటలకు రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఉంది. ఆ తర్వాత మీడియా సమావేశం 2 గంటలకు వరంగల్లో ఉంది. ఆ తర్వాత ఇతర కార్యక్రమాలు కూడా ఉన్నాయి. సో ఇవాళ మా పార్టీ రాష్ట్ర కార్యవర్గం వరంగల్లో కూర్చోబోతూ ఉంది. సో భవిష్యత్ కార్యాచరణ, పార్టీ నిర్మాణం, గ్రామీణ స్థాయి వరకు ఏ అంశాలను తీసుకోవాలనేటువంటి దానిపైన ప్రధానంగా చర్చించాలనుకున్నాం. ఇంకా వీటితో పాటు ఇంకా కీలకమైనటువంటి అంశాలు అనేకం ఉన్నాయి. సో ఇవి టీఆర్పీ పార్టీ టుడే షెడ్యూల్. అయితే ఇక తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఏర్పడ్డ తర్వాత చాలామంది కడుపులో ఇన్ని రోజులు పెట్టుకున్నది డెలివరీ చేసుకోవడానికి సిద్ధపడతా ఉన్నారు. మరీ ముఖ్యంగా ఇక ఒక వర్గం వాళ్ళైతే తీన్మార్ మల్లన్న, కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లన్నకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది, దాన్ని రాజీనామా చేయనుండే. కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ కూడా ఇచ్చింది, దాన్ని అమలు చేయనుండే అని వీడు చెప్పడిగా అన్నాడు. ఆ మాట అన్నాడు. పోచారం శ్రీనివాసరెడ్డి గారు టీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లో కండవాలు కప్పుకొని తిరగవచ్చు, ఆయనకే ఇబ్బంది లేదు. ఇక బంజేరి డైలాగులు బంజేరి ఇన్నాం, 7-8 దశాబ్దాలు ఇన్నాం. ఇంకా తిరిమొరి మాటలు మాట్లాడి ఇంకా బీసీలను ఇంకా అనగదొక్కుతాం, మేము ఉన్నదే అందుకు అనుకున్నట్టే ఇవి నడవయి అయిపోయింది ఇటు జమానా. మూసుకొని కూసోర్రి, లేకపోతే పరిణామాలు ఎట్లుంటాయో రాజకీయంగా మీరు చూస్తారు. రెండో విషయం, నేను క్లియర్గా చెప్పిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎవరికీ వ్యతిరేకం కాదు, సమానమైన హక్కులు అందరికీ దక్కాలి. ఇంత స్పష్టతతో చెప్పినాం. సో అయినా తెలంగాణ అనే పదాన్ని టీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్గా మార్చిన సందర్భంలో తెలంగాణను గాలికి వదిలేసి తెలంగాణ ఆత్మగౌరవాన్ని గాలికి వదిలేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ సహజంగా జీర్ణించుకుంటలేదు. ఈ తెలంగాణ అనే పదం మనం తీసేయగానే బీసీలు అందుకున్నారు కదా, మళ్ళెట్లా మనం తెలంగాణ రాష్ట్రంలో 1,02,000 మంది జనాభా ఉన్న రావులు వెలమలు 1,04,000 ఉన్నోనికే గింత ఆతృతుంటే 2.5 కోట్ల మంది ఉన్న బీసీల పరిస్థితి ఏంది? మీ పార్టీలకు, మీ వెలమలకు ఓ 2-3 పార్టీలు ఉండొచ్చు, మీ రెడ్లకు ఓ 4-5 పార్టీలు ఉండొచ్చు. బీసీలకు పార్టీ వస్తే అజీర్తి, కడుపు మంట, రకరకాల మీ బాధలు చూస్తూ ఉంటే, మీ బాధలు, మీ కథ, మీ కార్ఖానా చూస్తూ ఉంటే ఆహా ఇన్ని రోజులు ఇదా కథ అనిపించింది. 100% చెప్తా ఉన్నాం, తెలంగాణ రాష్ట్రానికి చివరి ఓసీ సీఎం రేవంత్ రెడ్డే. ఇక మీరు రాసి పెట్టుకొని అయ్యే ప్రసక్తే లేదు. వచ్చేది బీసీల రాజ్యమే. తెలంగాణ రాజ్యాధికారం ఈ బీసీ ప్రజల చేతుల్లోకి రాబోతా ఉంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున. ఇప్పటికే చాలామంది కొంతమంది బీసీ ఎమ్మెల్యేలు కూడా ఫోన్ చేసి ఇవాళ నిమ్మలం ఉందన్నా మాకు, ఇక మేము ఎవరిని గులాంగిరి చేయాల్సిన పని లేదు, ఇవాళ మాకు విలువ పెరుగుతూ ఉందన్న, మా పార్టీలను మమ్మల్ని గౌరవిస్తూ ఉన్నారు, రాగానే కూర్చో అంటారు అన్న. అదివరకేమో ముంగట కాలు మీద కాలు వేసుకొని వాళ్ళు కూర్చుంటే మేము సీట్లో పట్టుకొని కూర్చునేదన్నా, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నా, ఉల్టా అయిపోయింది మొత్తం. మీరు పార్టీ అనౌన్స్ చేస్తేనే గిట్లుంది పరిస్థితి, మాకు లేని విలువలు పెరుగుతూ ఉన్నాయి వీళ్ళ దగ్గర అని చెప్తా ఉన్నారు. ఆ విలువలు తాత్కాలికమైన విలువలే, గుర్తుపెట్టుకోండి. ఆ విలువలు మిమ్మల్ని తడిబట్టతో గొంతు కోసే విలువలే తప్ప కొత్త విలువలేం కాదు. వాళ్ళు ఎప్పటికీ మనవులు కాదు, మీరు గుర్తుపెట్టుకోండి. అందుకే బీసీలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 2.5 కోట్ల మంది బీసీల ఆత్మగౌరవ పతాకమే ఇది. ఇక్కడ మన సభలో చెప్పిన, సభలో లైవ్ అయితే కొద్దిగా డిస్టర్బ్ అయినట్టు అనిపించింది. సో ఇక్కడ ఈ పార్టీ ఏంది, పార్టీ పతాకం ఏంది, ఒకసారి ఆ పార్టీకి సంబంధించినటువంటి వెబ్సైట్ని ఈ పార్టీని చూడొచ్చు మనం, పార్టీ సింబల్. అయితే చాలామంది చాలా అద్భుతంగా ఉంది మల్లన్న, ఎట్లా చేయని కావాలి ఏం కథ అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. ఇక్కడ ఇది పార్టీకి సంబంధించినటువంటి మొత్తం అవర్ ఎజెండా ఏముంది, ఏమేం చేంజ్ చేయాల్సి ఉంది, వాయిస్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్, అబౌట్ ద పార్టీ ఏంది, పార్టీ కథ ఏంది, ఎయిమ్స్ ఏంది, ద విజన్ ఏంది, మిషన్ ఏంది, ఐడియాలజీ ఏంది, ఆ తర్వాత మీరు ఎక్స్ప్లోర్ చేయాల్సినటువంటి అంశాలు ఏంది.
సో ఇవన్నీ పార్టీ అప్కమింగ్ ఈవెంట్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి అన్నట్టు పార్టీకి సంబంధించి ఇక్కడ తెలుగులో కూడా పార్టీలో ఒకటి గ్రీన్ అంటే రైతులకు చిహ్నంగా, రెడ్ అంటే జెండా పెద్దగా కనిపిస్తుంది. ఇది రైతులకు చిహ్నంగా గ్రీను, కార్మికులకు చిహ్నంగా, కార్మిక శక్తికి చిహ్నంగా ఎరుపు. కార్మికులు, కర్షకులు వీళ్ళందరూ పిడికిలి బిగిస్తే ఇక్కడ కార్మికుడి సింబల్ చట్రం, ఆ తర్వాత వరి గొలుసులు. ఇక్కడ పిడికిలి బిగించింది చాలా. దీన్ని తయారు చేయడం కోసం మా రుద్ర రాజేశం గారు చాలా కష్టపడ్డారు. అనేకమైనటువంటి డిజైన్ల తర్వాత మేధావి లోకం ముందు ఉంచి దీన్ని అప్రూవ్ చేయడం జరిగింది. సో చాలా డిజైన్లు వచ్చిండే, చాలా కార్యక్రమాలు జరిగినాయి, చాలా తర్జన భర్జనలు జరిగినాయి. ఆ తర్వాత తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనేటువంటి దాన్ని తీసుకొచ్చే క్రమంలో చాలామంది వెలమోళ్ళు, రెడ్లు రకరకాలుగా వాళ్ళు ఏమనుకున్నారంటే, వాళ్ళ కుట్ర ఏంటంటే తీన్మార్ మల్లన్న ఒక పార్టీలో చేరుతుండనేటువంటి ప్రచారాన్ని వాళ్ళు చేయలేదు, మేమే కల్పించిన ప్రచారం. ఎందుకంటే వాళ్ళకి పని అప్ప చెప్పుదామని. ఆడ చేయగానే అందులో ఒక ఇద్దరిని వ్యతిరేకులను కూర్చోబెట్టి తీన్మార్ మల్లన్న ఈ పార్టీలో చేయలేను కాబట్టి మేము రాజీనామా చేస్తున్నామని ప్రెస్ మీట్ పెట్టియాలనేది వాళ్ళ టార్గెట్ ఉండే. నేను చివరి క్షణం దాకా ఎవరికి చెప్పలే, ఒకరిద్దరు సన్నిహితులకు తప్ప ఎవరికి చెప్పలే. సడన్గా అనౌన్స్ చేసేసరికి వాళ్ళ ప్లాన్ అంతా బెడిచికొట్టింది. ఇప్పుడు ఏం చేయాలని అర్థమవుతలేదు వాళ్ళకు. ఒక కుట్ర చేద్దాం అనుకున్నారు. అనేక రకాల కుట్రలు, ఒక్కటి కాదు రకరకాల కుట్రలు చేస్తే అన్ని కుట్రలను ఛేదించుకుంటూ ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆవిష్కృతమైంది. ఇక్కడ ఈ పార్టీ ఇక అనవసరంగా ఈ పార్టీకి సంబంధించి వెబ్సైట్ వర్క్ కూడా ఇక్కడ ఇవ్వలేదయ్యావు. ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో. అయితే ఇక్కడ ఒక్క నిమిషం అన్న, ఓకే ఓకే రైట్. ఇక్కడ ఈ పార్టీకి సంబంధించి చాలామంది నిన్న ఆఫీస్కి పెద్ద రస్తనే పడ్డది. మేము జాయిన్ అవుతాం చాలామంది జాయిన్ అవుతూ ఉన్నారు. అయితే మీరు కూడా ఈ యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొట్టమొదటిసారిగా ఈ పార్టీ టీఆర్పీ ఈ పార్టీ అధికార ప్రతినిధిగా ఇగో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను తీసుకొచ్చింది. అఫీషియల్ స్పోక్స్ పర్సన్ను ఇక్కడికి తీసుకురావడం జరిగింది. మీరు ఏం అడుగుతారో అడిగితే మా అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఇక్కడ జవాబిస్తారు. దీంట్లో మీరేం కావాలన్నా మీరు తీసుకోవచ్చు. అది మీకు ఎలాంటి పార్టీకి సంబంధించినటువంటి అంశాలు ఇతర ఏం కావాలన్నా మొట్టమొదటిసారిగా అధికార ప్రతినిధిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే అది ఎట్టి పరిస్థితుల్లో అబద్ధం చెప్పదు, ఎట్టి పరిస్థితుల్లో చెప్పదు, ఉన్నట్టే చెప్తుంది. మా పార్టీ అధికార ప్రతినిధికి ఉన్నటువంటి విశ్వసనీయత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. రెండోది, తీన్మార్ మల్లన్న ఈ పార్టీలో మేము జాయిన్ కావాలనుకుంటున్నాము అని చాలామంది చెప్తా ఉన్నారు. ఇగో మీరు ఒక చిన్న పని చేయండి. వెబ్సైట్ ఎట్లా ఓపెన్ చేయాలి, ఏం కథ ఓపెన్ చేసుకోవడానికి మీరు ఒక చిన్న పని చేయండి. మీకు లింక్ కావాలంటే జస్ట్ ఆ లింక్ మీద క్లిక్ చేయండి. ఏది జస్ట్ నా నెంబర్కి మిస్డ్ కాల్ ఇవ్వండి. 9866524524 ఈ నెంబర్కు మిస్డ్ కాల్ వాట్సాప్లో. ఈ నెంబర్కు వాట్సాప్లో మిస్డ్ కాల్ చేయగానే మీకు లింక్ వస్తుంది. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే జస్ట్ వాట్సాప్ కాల్ ఇట్లా మిస్ కాల్, ఆ లింక్ మీద క్లిక్ చేయగానే ఇగో మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ ఫుల్ నేమ్, పూర్తి పేరు, తండ్రి పేరు నీకు చెప్పు. సుదర్శన్ సిద్ధగౌని. సిద్ధగౌని అంతేనా? DDHA. ఓకే రైట్. ఫాదర్ ముత్యాలు. రైట్. మేలు సర్టిఫికేట్ ప్రకారం చెప్పిగా సో 1904 ఇదేటో బాయ్ కీబోర్డ్ 1904
12 ఇచ్చింది. ఓకే ఇలా కిందికి వెళ్దాం. అడ్రస్ 19 లేదు, ప్రాబ్లం లేదు. చెప్పు. 04 198 9 అయిపోయింది. విలేజ్ మలయాళ. విలేజ్ మల్యాల. పోస్ట్ ఆఫీస్ బొమ్మల రామారం. మండలం కూడా బొమ్మల రామారమే. డిస్టిక్ యాదాద్రి. యాదాద్రి. ఇది భువనగిరి. తెలంగాణ. 508126. 508126. ఈమెయిల్ SUDHA dot MAN CHODU @gmail.com. సుధా డాట్ మంచోడా. నేను చెప్పలే, అందుకే స్పెల్లింగ్ చెప్పిన. @gmail.com. ఓకే. 970 170 3684. ఇక్కడ ఫోటో ఉందా? సుదర్శన్ అన్నది ఒక ఫోటో పంపి, ఒక ఫోటో ఇట్లా దించు, ఒక ఫోటో దించి పంపి. గిట్ గ్రీన్ మీద నిలవాడు మంచిగా. ఇట్రా తీసి దిగితే మంచిగా ఎంత అందంగా ఉంటుంది చూడు. ఇప్పుడు ఒక ఫోటో అంత పెద్దది వద్దా, దగ్గరికి పాస్పోర్ట్ సైజా? ఇంకా చలో అది పంపినా. ఒక ఫోటో అప్లోడ్ చేస్తే వెంటనే మీకు పార్టీ సభ్యత్వం కార్డు వచ్చేస్తుంది. వచ్చిందా? నీకే పంపుకో. రాలేగా ఇది సుదర్శన్ గారి ఫోటో. ఇది సుదర్శన్ గారి ఫోటో వచ్చింది కదా. ఇప్పుడు చూస్ ఫైల్, డౌన్లోడ్స్. ఎస్, మెంబర్షిప్ కార్డ్ వచ్చేస్తుంది. గిడేదో ఫిల్ కాలేదట. ల్యాండ్ మార్క్ ఇంటి నెంబర్ చెప్పు. 1-46. చలో ఇట్లా రైట్. టీఆర్పీ మెంబర్ కార్డ్ అని వచ్చేస్తుంది. ఈ కార్డును మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సుదర్శన్ సిద్ధగాని ముత్యాలు సో అండ్ సో అని చెప్పి ఇది వచ్చేస్తే మీరు డౌన్లోడ్ అని కొట్టుకుంటే మీకు ఈ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీన్ని ప్రింట్ తీసుకోవచ్చు. సో ఈ కార్డ్ సైజును కూడా కొద్దిగా తగ్గించాలని ఇంకా కొంత వర్క్ అవుతూ ఉంది. ఇట్లా మీకు పార్టీ సభ్యత్వం వచ్చేస్తుంది. ఇది టీఆర్పీ పార్టీకి సంబంధించి. సో సభ్యత్వం ఎట్లా తీసుకోవాలనేటువంటి అంశం. ఇంకా మిగతా అంశాలను కూడా మీకు వివరిస్తా. మీరు టీఆర్పీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాను ఫాలో కావాలంటే జస్ట్ ఈ ట్విట్టర్ మీద నొక్కితే ఇక్కడ మనకు ఈ టీఆర్పీ పార్టీకి సంబంధించినటువంటి వెబ్సైట్ ఏం కొట్టి ఓపెన్ చేయాలి అది చెప్పాలి. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని కొట్టాలి. తెలంగాణ రాజ్యాధికార పార్టీ .in అని కొడితే వచ్చేస్తుంది. వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. వెబ్సైట్ మనం చూసుకోవచ్చు. అక్కడ నుంచి వెళ్ళిపోవాలి లోపలికి. ఇక్కడ మీరు ఫాలో కావచ్చు. ఇక ఇంకోటి వాట్సాప్ గ్రూప్లో పార్టీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలనుకుంటే దానికి సంబంధించింది కొద్దిగా స్లో జాయిన్ కావచ్చు. తర్వాత పార్టీ ఇన్స్టాగ్రామ్లో కూడా జాయిన్ కావచ్చు. ఇక్కడ మీకు అన్నీ కనిపిస్తాయి. సో ఇది పార్టీ ఇన్స్టాగ్రామ్కి సంబంధించినటువంటిది. సో ఇట్లా సోషల్ మీడియాలో కూడా మీరు జాయిన్ కావచ్చు. ఇది వ్యూ ఛానల్ అని వస్తుంది. మీరు క్లియర్గా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇగో చూడండి.
TELANGANARAJYADHIKRAPARTY.in తెలంగాణ రాజ్యాధికార పార్టీ.in అని కొడితే మీకు ఇదంతా వచ్చేస్తుంది. మీరు ఇందులో జాయిన్ కావచ్చు. అలాగే మీరు స్వతగా జెండా ఎగిరేయాలనుకుంటే ఇగో రైజ్ ద ఫ్లాగ్ అని ఉంది కదా, ఇక్కడ మీ ఫుల్ నేమ్, సుదర్శన్ సిద్ధగౌని పేరు కొట్టేసి ఇగో మీ ఫోటో అప్లోడ్ చేస్తే ఇగో జనరేట్ అని కొట్టగానే ఇగో మీ పేరు మీద మీరు జెండా ఎగిరేసినట్టుగా వచ్చేస్తుంది. మీరు దీన్ని స్టేటస్ పెట్టుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. జస్ట్ మీ పేరు కొట్టేసి మీ ఫోటో అప్లోడ్ చేస్తే ఈ తెలంగాణ ఇది వచ్చేస్తుంది మీకు. ఇగో ఇక్కడ డౌన్లోడ్ వీడియో అని కొడితే డౌన్లోడ్ అయిపోతుంది. ఈ వీడియో మీరు అంటే మేము ఈ జెండా ఎగిరేసామనేటువంటిది మీకు కూడా వచ్చేస్తుంది అన్నట్టు. ఇది సో ఇక్కడ పార్టీ బీసీల ఆత్మగౌరవ గీతాన్ని కూడా పార్టీ మీ ముందుకు తీసుకొచ్చింది. ఎందుకంటే అన్న టీఆర్పీ తరఫున జూబ్లీహిల్స్లో అభ్యర్థి ఉంటారా? 100% ఉంటారు, 100% ఉంటారు. అయితే పార్టీకి సంబంధించినటువంటిది చాలా ఆలోచించి పెట్టడం జరిగింది. సో అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ప్రజలారా, ఇమ్మీడియట్గా మీకు ఏమైనా సమస్యలు ఉండి మీరు కాంటాక్ట్ కావాలి, పార్టీలో జాయిన్ చేయడం కోసం కాంటాక్ట్ కావాలంటే మీకు ఇక్కడ 2 హెల్ప్ లైన్ నెంబర్ మీకు అందుబాటులో ఉన్నాయి. ఒకటి వచ్చేసి 9030774088 పార్టీకి సంబంధించి మీరు జాయిన్ ఎట్లా కావాలి, ఏం కథ, ఏమైనా సమస్యలు ఉంటే ఆ పార్టీకి సంబంధించి జాయినింగ్స్కి సంబంధించి అన్ని అంశాలు మీరు వీళ్ళతో మాట్లాడవచ్చు. 9030774088 ఇదొక నెంబర్ అయితే, ఇంకొకటి 9542111133 చందు, చందు ఈ ఇద్దరు కూడా మా పార్టీలో అత్యంత కీలకమైనటువంటి యువ నాయకత్వం. వీళ్ళకి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్లు ఈడ ఉంటాయి. 9030774088 ఆ తర్వాత 9542111133 ఈ 2 నెంబర్లకు మీరు కాల్ చేసి ఈ 2 నెంబర్ల ద్వారా మరిన్ని సమాచారం పొందొచ్చు. మీకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు తాత్కాలికంగా మా యువ నాయకత్వం మీకు అందిస్తుంది. అలాగే పూర్తి స్థాయిలో మీకు కాల్ సెంటర్ అవన్నీ కూడా అందుబాటులోకి వస్తాయి. సో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సమస్త బీసీ ప్రజలకు చెప్తా ఉన్నా, చాలామందికి కడుపు మంట ఉంటుంది, ఉబ్బసం ఉంటుంది, మనకు వ్యతిరేకంగా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఇక వానికి ఇష్టం వచ్చింది అనుకోరాదు, ఇక వానికి ఏది దొరికితే అది మాట్లాడుతుంది. మీరేమి టెంప్ట్ కాకండి. ఎప్పుడైనా మీరు చూడండి, మేక బలిచ్చే టైం ఇట్లా అంట చూడ్రి, ఆ టైప్కి వచ్చింది అన్నట్టు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి. జల్తిస్తుంది కదా, ఇప్పుడు నీళ్లు పోసినాం, ఇక జల్తిచ్చే టైం అయింది అన్నట్టు. పార్టీ రూపంలో నీళ్లు పోసినాం, జల్తిచ్చే టైం అయింది. జల్తిచ్చినాక దీని కార్యక్రమం చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు చూడండి, జై టీఆర్పీ, జై బీసీ, జై తెలంగాణ. ఇక అలాగే నాకు వరంగల్లో కార్యక్రమాలు ఉన్నాయి. ఆ కార్యక్రమాలకు నేను హాజరు కాబోతా ఉన్నా. మిత్రులారా, ప్రతిరోజు మీ ముందుకి ఎప్పటిలాగే వస్తా, మీతో కనెక్ట్ అవుతా. థ్యాంక్ యూ.